చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మరొక పర్యాయం కాజా గ్రామంలో మరి దేవుడిని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశంను బట్టి ఆయనకి వేవేల స్తుతులు తెలియజేస్తాం. దేవుడు ఒకటి కోరుతూ ఉంటాడు మనల్లో. అదేంటంటే చాలా కోరతాడు. మారు మనసు కోరతాడు, పరిశుద్ధత కోరతాడు, మరి అలాగే వరాలు కోరతాడు, అలాగే పరిచర్య కోరతాడు, పాటలు పాడేటట్టుగా చేయమని కోరతాడు, అలాగే నన్ను ఘనపరచమని కోరతాడు, సువార్త చెప్పమని కోరతాడు, చాలా రకాలుగా కోరతాడు ఆయన. మనమే అవన్నీ వింటాం కానీ దాంట్లో ఏదో ఒకటో రెండో చేస్తాం, మిగతా అన్నీ చేయం. బైబిలు తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను చాలా చిన్న మాట, కానీ అందులో ఎంత అర్థం ఉందో తెలుసా? ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ఆత్మ ఎవరిది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఏమని కనపడతా ఉంది? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మని ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఎవరి ఆత్మ ఇది? దేవుడి ఆత్మని మనము ఆర్పకూడదు. ఎందుకు ఆర్పుతాము అని అంటే, మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు లేక మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేకపోతే గర్వాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆత్మని ఆర్పేస్తాయి. దేవుని యొక్క ప్రేమలో ఈ మధ్య ఒక చోట మీటింగ్ పెడతా ఉంటే ఒక సేవకుడిని ఆ యొక్క ప్రాంతంలో సేవకులు మీటింగ్ పెట్టడానికి వీలు లేదని పంపించేశారు. అతనే ఉంటాడు, మీకు క్రీస్తు ప్రేమ లేదు, నిన్ను వలె నేను పొరుగువారిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది, కానీ మీరు అలా ప్రేమించట్లేదు అని అన్నారు. అయితే వాళ్ళు అన్నారు, నువ్వు క్రీస్తు ప్రేమను పంచడానికి వస్తే మేమేమీ కాదనం, కానీ నువ్వు ఇక్కడ ఏదో అరటి పండు ఇచ్చి ఆపిల్ పండు ఇచ్చి పిల్లలు పుడతారని మరి ఆ యొక్క బాబాల్లాగా కనుక నువ్వు చెప్తే మేము ఒప్పుకోం, అందుకని నిన్ను ఇక్కడికి రావద్దు, వాక్యం చెప్పొద్దు అని అంటున్నాం. ఎందుకని? ఇక్కడ సేవకులు లేరా? వాక్యం లేదా? నిత్య జీవం లేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంఘాల్లో ప్రార్థనలు చేస్తే మరి వివాహాలు అవ్వలేదా? అలాగే గర్భాలు రాలేదా? అరటి పండు ఇచ్చి లేకపోతే ఆపిల్ పండు ఇచ్చి అని అంటున్నావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళలో ఉన్న ఆత్మను నువ్వే ఆర్పుతున్నావు. ఆత్మను ఉజ్జీవింప చేయకుండా ఆర్పుతున్నది ఎవరంటే నువ్వే. అందుకనే ఆ ఆత్మను ఆర్పొద్దు అని వాళ్ళు కోరారు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం 1-3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు. ఏ ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను చదివాం. మనం ఏ ఆశీర్వాదాలు కోరుకుంటాం చెప్పండి? భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఒక అమ్మాయి మొన్న చర్చిలో ఏడుస్తూ ఉంది. ఏమిట్రా ఏడుస్తుందంటే అప్పటిదాకా తింటానే ఉంది, అయినా కూడా పప్పలైపోయినాయని చెప్పేసి ఏడుస్తుందంట. చూడండి అట్టందో, అప్పటిదాకా తిన్నావు అయినా కడుపు సరిపోవట్లేదు. ఇంకా ఏ సంబంధమైన కోరిక ఉంటుంది? పరసంబంధమైన కోరిక ఏమి ఉండదు. కాబట్టి మనము పరసంబంధమైనటువంటి ఫలాలు పొందాలి అని అంటే, ఆత్మ పొందాలి అంటే ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఆత్మను ఏం చేయాలి? వర్ధిల్ల చేయాలి. మరి అలాంటి వర్ధిల్ల చేసుకున్నటువంటి వాడు దానియేలు కనపడుతున్నాడు, యోసేపు కనపడుతున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు కనపడుతున్నారు, అలాగే మోషే కనపడుతున్నాడు, అపోస్తలుడైన పౌలు కనపడతాడు. ఆత్మనంతా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వర్ధిల్ల చేసుకున్నారు. ఆత్మలో ఎదిగారు. వాళ్ళు లోకంలో పడిపోయి కొట్టుకుపోవలసిన మనుషుల్లాగానే వాళ్ళు ఉండిపోక, మేము నిజమైన క్రైస్తవులము, మేము దేవుని ఆత్మతో నింపబడిన వారము, నడిపించబడుతున్న వారము చెప్పుకుంటాం పైకి, అయ్యా మమ్మల్ని అలాగ నడిపించు దేవా అని అంటాం, కానీ నడవం. దేవుడి సన్నిధి అని అంటే భయపడుతూ నడవాలి.
2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి గ్రంథం. మనకి దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదు కానీ దత్తపుత్రాత్మనే ఇచ్చాను అని చెప్తున్నాడు. చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అది ఈ రోజున ఇప్పుడు ఇందాక ఈ మందిరం ఊడుస్తున్నటువంటి పెద్ద ఆమె అక్కడేదో ఎలుక కనపడింది చెప్పేసి భయపడిపోయింది. మీద పడుద్దేమను. ఎలుకలు ఎప్పుడు కూడా మీద పడి కరవవు. అదేమన్నా సింహమా, పులి, ఏమండి, కప్పలు కూడా కరవవు. కప్పలు అలాగే ఎలుకలు, బల్లులు మనల్ని కరవవు. కానీ మనం దాన్ని చూస్తే మనలో మన బరువులో అది ఎంత ఉంటుంది ఉంటే ఒక 10 గ్రాములు లేకపోతే 20 గ్రాములు ఉంటుంది. ఆ చిన్నదానికే భయపడిపోతాం. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పిరికి ఆత్మను నేను నా బిడ్డలకు ఇవ్వలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఈ పిరికి ఆత్మ ఎవరు ఇచ్చారు నీకు? ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఏమని చెప్పండి? సింహాలు, పులులు, తోడేళ్ళు, బల్లులు, అన్ని రకాల జంతువులు వాళ్ళ పక్కనే ఉన్నాయి. హాని చేసా? చేయలే. ఎందుకు చేయలేదు? మరి జంతువులు మనుషులు కలిసి ఎలా బతికారు ఏదైనా తోటలో? ఆలోచించేయండి. కాబట్టి ఏమి ఇవ్వలేదు ఆదాముకి, అవ్వకి? ఏ ఆత్మనివ్వలేదు? పిరికి ఆత్మనివ్వలేదు. ఆయన సృజించినప్పుడు ఎవరికి కూడా పిరికి ఆత్మనివ్వలేదు. చిన్నపిల్లల్ని మీరు పాముల దగ్గర వదిలిపెట్టండి, వాటితో కూడా ఏం చేస్తారు? ఆడుకుంటారండి, పట్టుకుంటారు. దాన్ని ఏం లేదు వాళ్ళకి, పిరికి ఆత్మ లేదు అప్పుడు. కానీ పెరుగుతున్న కొద్దీ మనమే చెప్పి నేర్పిస్తాం, అది పాము అంటాం. అయితే కొన్ని ఫారిన్ కంట్రీస్లో పిల్లలు కొండ చిలువలతో కూడా ఆడుకుంటారు, పాములతో ఆడుకుంటుంటారు. మరి చైనా దేశాలు అలాంటి దేశాల్లో మనం చూస్తే ఈ పాముల్ని పట్టుకొని వెళ్ళి ఆ యొక్క మార్కెట్లో నీళ్ళలో వాటిని వదులుతారు. వదిలినప్పుడు మనం వాళ్ళు పోయి అక్కడ పోయి ఏం చేస్తారంటే, నాకు ఈ పాము కావాలి, ఆ పాము కావాలంటే అప్పటికప్పుడు ఆ పాముని తీసి చంపి దాన్ని తోలునిచ్చి దాని మాంసాన్ని వాళ్ళకి ఇస్తారు. ఎలాగుంటుందంటే అసలు చూస్తామంటే మనకైతే భయం వేస్తుంది. ఏంటి, కాళ్ళజెర్రులని వాళ్ళు వేపుకొని తింటారు, తేళ్లను వేపుకొని తింటారు, ఏమంటే కప్పలు, మండ్ర కప్పలు, ఏది ఒకటనే లేదు అసలు. ఎలుకలు అన్నిటి వాళ్ళు తింటారు, దేనికి భయపడరు. అలాగే ఆక్టోపస్ అంటారు, దానికి 6 కాళ్ళు ఉంటాయి. అలాంటి చిన్న వాటిని తీసుకొస్తారు, ఎక్కడ పడితే అక్కడ అతుక్కుపోతూ ఉంటాయి. అంటే దాన్ని వదిలించడం కష్టం, లాగటం ఎక్కడ పట్టుకుంటే దానికి ఒక రకమైనటువంటి గ్రిప్ ఉంటుంది. ప్రియులరా, మరి అలాంటి వాటిని బతికున్న వాటినే వాళ్ళు నోట్లో వేసుకొని తినేస్తారు, బతికున్న వాటిని, ఆక్టోపస్ని. ప్రియులరా, ఏంటిది అని అంటే భయం లేదు వాళ్ళకి పిరికాత్మ లేదు. మనమైతే ఎంత చీదరించుకుంటామో. మనం బొద్దింకల్ని పారేస్తాం, వాళ్ళు బొద్దింకల్ని చక్కగా వేపుకొని తింటారు. అలాగే ఊసిళ్ళు అని అంటాం, చిన్న ఊసిళ్ళు కాదు, పొలాల్లో ఊసిళ్ళు వస్తాయి, పెద్దవి వస్తాయి, కొంచెం ఆ సైజు ఉంటాయి. మా యొక్క పెదకొండూరులో కూడా వర్షాలు పడే టైంలో ఆ పొలాలు ఇంకా దున్నకుండా ఉన్నప్పుడు ఆ పర్రల్లో నుంచి వస్తాయి, కోళ్ళు భలే తింటాయి వాటిని. మరి అలాంటి ఊసిళ్ళు కూడా వాళ్ళు పట్టుకొని కాసేపటికి ఏమవుతాయి, రెక్కలు ఊడిపోతాయి, వాటికి నడుస్తూ పోతూ ఉంటాయి. వాటన్నిటి చాట్లోకి ఎత్తుకొని వేపుకొని చక్కగా ఉప్పు కారం వేసుకొని తినేస్తారు, మరమరాలు తిన్నట్టు. దేవుడిచ్చినయే. కోళ్ళు ఎవరిచ్చాడు? పక్షులు దేవుడిచ్చినయే. వాటన్నింటినీ మనం తింటా ఉన్నాం, తెలియకుండా అనేకమైనటువంటి పదార్థాలు మనము తింటా ఉన్నాం. పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మనిచ్చాడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఏ ఆత్మ అంట? దత్తపుత్రాత్మ అంటే దేవుడికి ఇష్టమైనటువంటి ఆత్మ. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలయందును దయ్యముల బోధ మోసపుచ్చు ఆత్మలు నిన్ను దేవుళ్ళో ఎదగనీయకుండా మా దగ్గరికి రండి, మేము ప్రార్థన చేస్తాం, మీకు మేలు జరుగుద్ది. నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటే మేలు జరగదా? ఆలోచించేయండి.
ఇప్పుడు భూమి మీద అనేకమైన కుటుంబాలు ఉన్నాయి, అనేకమైన దేశాలు ఉన్నాయి, అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. అందరి ఆహారం ఒకటే రకంగా ఉంటుందా? ఏముండదు. ఇక్కడ కూర్చున్న ముగ్గురు మీరు వండండి ఒకే ఆహారాన్ని, ముగ్గురుకు మూడు రుచులు ఉంటుంది, తేడా వచ్చేస్తుంది, ఒకే రుచి ఉండదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మిమ్మల్ని మోసపుచ్చేటువంటి మనుషులు వచ్చారు, వాళ్ళు మోసపు ఆత్మతో వచ్చారు. వాళ్ళు నిజంగా ఒక ఆయన ఇలాగే చెప్తున్నాడు, ఏమండి మీరు ఏమన్నా ఎక్కడన్నా ట్రైనింగ్ అయ్యారా, లేదా ఏదైనా సేవకుడి దగ్గర పనిచేశారా, మరి ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఇలా తిరుగుతూ ఉన్నారు అని ఆయన క్వశ్చన్ వేశాడు ఇంటర్వ్యూలో. నేను ఎక్కడా ట్రైనింగ్ అవ్వలేదు, నేను ఏ సేవకుడి దగ్గర పని చేయలేదు, దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవకు వచ్చానంటాడు. నిజమే, కాదని మేము అంటల్లా. అయితే అతను అంటాడు, ఇంకా అసలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలో నాకు తెలియదు, భూస్థాపన కార్యక్రమం చేయడం నాకు రాదు, మరి అలాగే మరి పుట్టినరోజులు పండగలని, పెళ్ళి దినాలని, లేకపోతే సావు దినాలని అవి ఎలా చేయాలో నాకు తెలియదు, అన్నీ దేవుడే నేర్పాడు అంటాడు. ప్రియులరా, నీ వయసు ఎంత? 30 ఏళ్ళు. ఎంత సర్వీస్ ఉంది నీకు దేవుళ్ళకి వచ్చి? ప్రియులరా, ఎందుకు మోసపు ఆత్మత కలిగిన మనుషులు మభ్య పెడతా ఉంటారు? కాబట్టి మోసపు ఆత్మ నేను ఇవ్వలేదు. వాళ్ళు కొంతమంది వచ్చి మోసపు ఆత్మను మీకు పెడతా ఉన్నారు. ఏమంటే కశ్యపులు ఊపుతూ డ్యాన్సులు వేస్తే నీకు ఆత్మ వస్తుందా? ఒక ఆయన కశ్యపులు సప్లై చేశాడు ఒక మీటింగ్లో. చేస్తే ఈయన పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ చెయ్యి ఊపుతాడు. ఈయన ఊపినప్పుడు వాళ్ళు కూడా ఆ కశ్యపులు ఎత్తి గిరా 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 ఊపుతారు. బైబిల్లో గిరా గిరా కొట్టింది ఎవరిని చెప్పండి? గొల్యాతుని. గొల్యాతుని ఒడిశలలో రాయి పెట్టి గిరా గిరా తిప్పి కొట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కశ్యపులు ఊపుతున్నారు. ఎవరి స్టైల్ ఇది? సినిమా స్టైల్. సినిమా స్టైల్ మంచిది కాదు. ప్రియులరా, సన్మానాలు క్రీస్తులో లేవు. మరి సన్మానాలు చేయించుకుంటున్నారు, పొగిడించుకుంటున్నారు, మరి అలాగే గొప్పలు చెప్పించుకుంటున్నారు. లేదా అమ్మా పాస్టర్ గారి పేరు చెప్పి ఎక్కువగా పాస్టర్ గారేనండి అన్నీ మాకు చేసింది, పాస్టర్ గారు లేకపోతే మేము లేవండి, ఇలా చెప్పిస్తూ ఉంటారు సాక్ష్యాలు. అంటే ఎవరిని కనపరుస్తున్నావు? దేవుణ్ణి కాదు. అమ్మా దేవుడు ఉన్నాడమ్మా, దేవుడే చేశాడు సహాయం అంటల్లా. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకు జరిగింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే పాస్టర్ గారు ఏమన్నా గొప్పడా? అండ్ పాస్టర్ గారు ఏమన్నా చిరకాలం జీవిస్తాడా? చిరకాలం ఉండేది ఎవరు? యేసుప్రభు వారు. ఎంతోమంది సేవకులు చనిపోయారు, గొప్ప గొప్ప సేవకులు, చేతులు పెడితేనే పడిపోతున్న సేవకులు, వాక్యం చెబుతుంటేనే లబలబమని కొట్టుకొని తమ పాపములు ఒప్పుకున్నటువంటి సేవకులు చనిపోయారు. మరి ఇప్పుడు దేవుడి కార్యాలు జరగవా? అంటే మనుషులు చనిపోవచ్చేమో కానీ కార్యాలు మాత్రము ఆగవు. దాన్నే అపోస్తలుల కార్యములు అన్నారు. అపోస్తలుల కార్యాల పుస్తకము మీరు చదువుకున్నట్టుగా అయిపోలా, అది రాశారు కొన్ని మాత్రం అంతే. అపోస్తలుల కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అవన్నీ రాయడానికి పుస్తకాలు సరిపోవు. దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. పైనుండి వస్తే తప్ప శక్తి పొందలేం మనం. ఎక్కడి నుంచి రావాలి ఈ పరిశుద్ధాత్మ? ఆకాశంలో నుండి వచ్చిందంటే యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి? ఆకాశంలో నుండి వచ్చింది. చదవండి. ఎక్కడి నుండి పొందాలంట? మరి ఏదో పాస్టర్ నీళ్లు చల్లితే పరిశుద్ధాత్మ వస్తుంది, నా గుడ్డలు ముట్టుకో పరిశుద్ధాత్మ వస్తుంది, నా పుస్తకాలు పట్టుకో పరిశుద్ధాత్మ వస్తుంది, టీవీ మీద చేయబెట్టు పరిశుద్ధాత్మ వస్తుంది అంటాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? పైనుండి వస్తే తప్ప మీరు శక్తి పొందరు. పైనుండి శక్తి వస్తే పొందుతారు, అంతే తప్ప టీవీలు పట్టుకుంటే, కశ్యపులు పట్టుకుంటే. ఏమండి, అపోస్తలుడైన పౌలు యొక్క రుమాలు తాగితేనే స్వస్థతలు వచ్చాయి, పేతురు యొక్క నీడబడితేనే స్వస్థతలు వచ్చాయి. మరి అవి ఏంటంటారు? అవును, నిజమే, కాదంటలేదు, మేము కూడా ఇప్పుడు కూడా కాదంటలేదు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది, దేవుడి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి ఆ శక్తి.
మనం చదువుతాం, ప్రతిసారి చదువుతాం. ఎప్పుడు నేను చెప్తానే ఉంటా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఎవరిచ్చారో శక్తి వాళ్ళకి? దేవుడే. 10వ అధ్యాయము మత్తయి సువార్త 1-2 వచనాల్లో శిష్యులందరూ 12 మందిని పిలిచాడు, 12 మందికి ఇచ్చాడు. అందులో వీడు కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ వాడేం అద్భుతాలు చేసినట్టు కనపడదు మనకి. చదవండి 10వ అధ్యాయము 1-2 వచనాలు మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఎవరిచ్చారు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. అంటే పైనుంచి వచ్చిన శక్తి మీకు ఇవ్వబడింది. ప్రభువారు మళ్ళీ పైకెత్తబడ్డారు. పైనుంచే వచ్చాడు, మళ్ళీ ప్రభువారు పైకి వెళ్ళిపోయారు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నాడు అని బైబిల్లో మనం చదువుతున్నాం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిపోయినటువంటి 11 మంది శిష్యులతో ఏమని మాట్లాడుతూ ఉన్నారో చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనం. ఎలాగంట? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. దేవుడు వాక్యం చెప్తా ఉంది. మనం శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది. అది ఎవరిస్తారు అంటే దేవుడిస్తాడు. దేవుడిచ్చిన ఆత్మను మనము ఆర్పకూడదు, పాపము చేయటానికి ఇష్టపడకూడదు. హృదయం పాపం చేస్తే పరిశుద్ధాత్మను మనలో నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, పాటలు ఉండవు, పరిచర్యలు ఉండవు, దేవుడు మాటలు ఉండవు, ఇంకేముండవు. పరిశుద్ధాత్మను మనలో నుంచి వెళ్ళిపోతే ఇంకా అన్నీ కట్ అయిపోతాయి. ప్రార్థనకి పోదాములే, పాటలు అంటే నేను పాడలే, ఈరోజు అమ్మ చర్చికి రావంటే రాబుద్ది అవ్వట్లేదు, మరి ఉపవాస ప్రార్థనకి రావట్లేదంటే వస్తాలే. ఏం పోయింది? పరిశుద్ధాత్మ పోయింది. పరిశుద్ధాత్మ పోతే లౌకికాత్మ వచ్చేస్తుంది. లౌకికాత్మ ఏం చేస్తుంటే అది ఇష్టం వచ్చినట్టుగా నిన్ను నడిపిస్తుంది, దేవుడి దగ్గరికి నడిపించదు. అది అంటే పాపలోకములో జీవించడానికి నడిపించే ఆత్మను పొందుకుంటావు, దురాత్మను పొందుకుంటావు. దురాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడి కార్యాలు మనం చేయం, ఇక ఆగిపోతాయి. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడతా ఉంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. పరిశుద్ధాత్మ ద్వారా ఏం కలుగుద్దంట? దేవుని ప్రేమ కలుగుద్దంట. దేవుని ప్రేమ ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. ఎందుకని పక్కన ద్వేషిస్తాం మనం? కాబట్టి ఏ ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. వ్యసరించుకుంటాం, అసహించుకుంటాం. తప్పుంటే చెప్పేసే ధైర్యంగా. ఎందుకు భయం? ఎందుకు నీకు? చాటును మాట్లాడుకోవాల్సిన కర్మం బట్టి నీకు దేవుణ్ణి కలిగి ఉండి అన్నావా అంటే అన్నానని చెప్పు. ఆమెను ఇట్లా అన్నారంట అయ్యగారంటే అన్నారు, మేము విన్నాం అని మీరు చెప్పండి, నేను చెప్తాను అదే మాట. కాబట్టి ఎందుకు అన్నాడు ఏంటనేది విచారణ చేసుకోవడానికి రండి. జరిగిందేంటో అన్నదేంటో తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు కూడా వాక్యం చెప్తాడు, ఒకరిద్దరు సాక్షులు పెట్టుకొని వాళ్ళని తీర్పు తీర్చమని చెప్పాడు. సాక్షులు కూడా కావాలంట, సాక్షులు లేకుండా తీర్పు తీర్చకూడదు. కాబట్టి మనము నన్ను చూసి నువ్వు, నిన్ను చూసి నేను, నువ్వు చెప్పింది నేను నమ్మావు, లేదా నేను చెప్పింది నువ్వు నమ్మావు. అవునక్క, అవునన్నా, తెలుసు, నాకు తెలుసు అన్నీ చెప్పేస్తాం మనం. అది కాదు పద్ధతి. దేవుడు వైపు చూడండి. దేవుడి ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన మీద కుమ్మరిస్తుందట. ఆ ప్రేమ నీలో కనపడుతుందా? ప్రేమించు. వాళ్ళు ద్వేషిస్తారు, ప్రేమించైనా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని యొక్క ప్రేమ గల ఆత్మ భయమును పోగొడుతుంది అని రాశాడు. చదవండి. కాబట్టి దేవుని ప్రేమ నీలో ఉంటే ఏం పోగొట్టుకోగలుగుతావు? భయమును పోగొట్టుకోగలుగుతావు.
ఏమండి నేను ఒంటరిగా ఉన్నానండి, కరెంటు పోయిందండి, చీకటి పోయిందండి, నాకేంటేంటో కనపడుతున్నాయండి. అదే గదిలో కూర్చుంటుంది, అప్పటిదాకానే అన్నీ కనపడతాయి. కానీ చీకటి పడితే ఏం కనపడుద్దంట? ఏందేందో కనపడతాయి అంట. ఆలోచించేయండి. వాక్యమైతే చెప్తుంది, దేవుని యొక్క ప్రేమ గల ఆత్మ మనలో కనుకుంటే మనలో ఏం పోగొడుతుంది? భయాన్ని పోగొడుతుంది. పేతురుని వాక్యం చెప్పొద్దన్నారు, యేసుక్రీస్తు నామమును మీరు మాట్లాడొద్దని చెప్పారు. పేతురు ఒకటే మాట అన్నాడు అపోస్తల కార్యగ్రంథంలో. ఏమన్నాడు తెలుసా? విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. మేము చూసాము, మేము విన్నాము, కాబట్టి మేము ఉండలేమయ్యా అని చెప్పేసి, మరి దేవుని కార్యాలు జరుగుతుంటే అడ్డగించడానికి మీరెవరని ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, అతను ప్రకటిస్తూ ఉన్నటువంటి స్థలము భూమి కంపించింది అని రాయబడింది. బహుధైర్యముతో వారు వాక్యమును చెప్పిరి. ఎలా చెప్పారంట? ధైర్యంతో చెప్పారంట. కాబట్టి అమ్మ ఆ పుస్తకాలను చూడొద్దు, పక్కన పడి మనం వాక్యం వినాలి. అదే దురాత్మ అంటే అదే. దురాత్మ పడితే ఏమవుద్దంటే దేవుడు వాక్యం వినం, మనం పక్కన చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆత్మ పోయినప్పుడు ఏమవుతుంది? మనలో దురాత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి మనము శ్రద్ధ, కొండ మీద కూర్చున్నప్పుడు వారంతా కూడా శ్రద్ధతో వాక్యం విన్నారు. కానీ తర్వాత దురాత్మ పట్టిన వాళ్ళకి దేవుణ్ణి వెంబడించకుండా సాతాన్ని వెంబడించారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయంట? 7 ఆత్మలంట. చదవండి. ఎన్ని ఆత్మలు అంటండి? 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 రోజులు, 7 కొండలు, 7 తెగుళ్ళు, అన్ని బైబిల్లో 7 7 7 అని కనపడుతుంది. చివరికి మనం అవన్నీ చేయకపోతే ఏడవలసిందే. అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్టు చేయకపోతే 7 అనేది మనకి తప్పదు. యెషయా గ్రంథంలో ఆ 7 ఆత్మలు ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. ప్రకటన గ్రంథంలో ఆత్మలు వేరు, ఇక్కడ వేరు. 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ రకాలన్నీ కూడా అక్కడ రాయబడతా ఉన్నాయి. 11:2. ఆగుదాం. మొట్టమొదటి ఏంటండి? జ్ఞానము గల ఆత్మ. దానిలోనే కలిపేశారు వివేకము. జ్ఞానం వేరు, వివేకం వేరు. ఎందుకంటే వివేకవంతుడు, జ్ఞానవంతుడు అని చెప్పుకునేవాళ్ళు ఈ భూమి చాలామంది ఉన్నారు. నేను ఒకసారి మీకు ఒక స్టోరీ చెప్పాను. ఏంటంటే ఒక చింతపండు వ్యాపారి, అలాగే ఒక ప్రొఫెసర్ గారు, బాగా చదువుకున్న ప్రొఫెసర్ గారు విమానం ఎక్కారు. ఆయన ఎవరు ఈయనకు తెలియదు, ఈయనెవరో ఆయనకి తెలియదు. ఇక్కడ నుంచి బాంబే వెళ్తున్నారు వాళ్ళు. బాంబే వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు ఈయన ప్రొఫెసర్ గారు పరిచయం చేసుకున్నాడంట. ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఇలాగండి, నేను చింతపండు వ్యాపారం చేస్తానండి అన్నాడు. ఓహో, చింతపండు వ్యాపారమా? ఏముందిలే, వాళ్ళు తెచ్చి నీ కొనుక్కోవడం, నువ్వు అమ్మటం, ఇంతేగా, నీ దగ్గర ఏం జ్ఞానం ఉంటుంది అన్నాడట. సరే ఓకే, నా దగ్గర జ్ఞానం లేదు అని ఆయన ఏం అనలేదు, కానీ ఏం మాట్లాడు. సరే బాబు ఏమనుకోవద్దు, మన ఇద్దరం ఒక పందెం వేసుకుందాం, మనం బాంబే చేరే లోపు నువ్వు కనుక చెప్తే నేను నా పందెం వేసుకున్న దానికి డబల్ ఇస్తాను. అంటే 100 రూపాయలు పందెం వేసుకున్నావు అనుకో, నువ్వు కనుక చెప్తే 200 ఇచ్చేస్తాను. కానీ నేను చేతి నువ్వు 100 ఇయ్యి చాలు, అంటే డబల్ వస్తుంది ఇప్పుడు లాభం. ఎందుకంటే చింతపండు వ్యాపారి కదా. అరే అలాగే ఒప్పుకున్నారు. సరే ఒప్పుకున్న తర్వాత నువ్వే తెలివి తక్కువడు కదా, ముందు నువ్వే ప్రశ్న వేయి అన్నాడంట. చూడండి, సరే పాపం ఇతను ఏమొచ్చని పాపం ఒకటే మాట అన్నాడంట. ఏం చెప్పాలి ఆ క్వశ్చన్ తెలియక సరే ఒక క్వశ్చన్ చేశాడు, ఇది చెప్పాడంట. ఏంటయ్యా ఆ క్వశ్చన్ అంటే, 4 కాళ్ళుండి ఎగిరే పక్షి పేరు చెప్పమన్నాడంట. అర్థమైందండి? ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు ఉన్న పక్షిని చూసారా మీరు? చూడలేదా? మరి గూగుల్లో ఎతికాడంట ఆయన. గూగుల్లో ఎతికితే 4 కాళ్ళు ఉన్న పక్షి లేదు అని వచ్చిందంట. అందులో ఇట్లా చూశాడంట, వాడికి వెళ్ళి చింతపండు వ్యాపారికి. ఏంటి 4 కాళ్ళ పక్షి అంటావు,
అసలు గూగుల్ కొడితే 4 కళ్ళ పక్షే లేదంట, నా ఏంటి ఆ ప్రశ్న అన్నట్టు అన్నాడు. సరే అనకుండా ఏమన్నాడంటే చింతపండు వ్యాపారితో, అయ్యా నాకు తెలియలేదులే నువ్వు చెప్పు అన్నాడు. ఆయన తెలియదు అన్నాడుగా, ఈయన చెప్పన్నాడు కదా. ఈయన అన్నాడంట నాకు తెలియదు అన్నాడంట. ఎవరు? చింతపండు వ్యాపారి. కాబట్టి ఇతను నాకు తెలీదు అని చెప్తే ప్రొఫెసర్ ఎంత ఇవ్వాలి? ఈయనకి డబల్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన 500 మాట్లాడుకున్నాడు, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఇతనికి 1000 రూపాయలు ఇవ్వాలి. మరి ఇప్పుడు చెప్పలేకపోయాడు కదా ఇతను. అతను ఎంత అడిగాడు? ఎంతైతే పందెం కాసుకున్నామో అంతే, నేను చెప్పలేకపోతే నువ్వు చెప్పలేకపోయినా ఇలాగ అని మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను చెప్పలేకపోయాడు కాబట్టి ఇతను ఎంత ఇవ్వాలి? డబల్ ఇవ్వాలి. డబల్ ఇచ్చేసాడు. మరి ఇతను ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 500. ఇప్పుడు ఎవరిది వివేకం? చింతపండు అయింది వివేకం. జ్ఞానం ఏమో అయింది. జ్ఞానం కలిగిన వాడని చెప్పుకున్నాడు, గూగుల్లో సెర్చ్ చేశాడు. వీడు గూగుల్లో సెర్చ్ చేయలేదు, వీడికి తెలుసు 4 కాళ్ళు దేనికి ఉండవని. అంటే నేను చెప్పలేకపోతే ఇవ్వాల్సింది సగమేగా, మొత్తం డబల్ కాదుగా. వాడికైతే ఇచ్చేది ఎంత? సగం. వాడి డబ్బుల్నే వాడికి ఇస్తాడు. వాడు 1000 రూపాయలు ఇస్తే వాడి డబ్బులే ఆయనకి 500 ఇస్తాడు. చూడండి, వీడు రూపాయి ఖర్చు పెట్టడు. ఏది జ్ఞానం, ఏది వివేకం ఆలోచన. సొలొమోను దేవుడిని అడిగాడు, అయ్యా నీకేం కావాలో కోరుకోమన్నాడు. దేవుడు ప్రత్యక్షమై సొలొమోను అన్నాడు, అయ్యా మరి ఇంతమంది ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, కాబట్టి నాకు జ్ఞానము వివేకము దయచేయమని అడిగాడు. ఆ వెంటనే మీకు కనపడుతుంది, ఒక 2 వేశ్యలు వచ్చారు ఒక పిల్లని తీసుకొని, అయ్యా పంటలు లేవు, కరువుగా ఉందంటే ఈరోజు నీ కొడుకుని నీ బిడ్డను కోసుకొని తిందాం, రేపు నా బిడ్డను కోసుకొని తిందాం అనుకొని ఒక 2 రోజులు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. ఎవరు? తల్లులే, బతకడం కోసం. సరే అయిపోయింది. ఒకరోజు ఒక బిడ్డను కోసేసారు, తిన్నారు. ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత రెండోసారి బిడ్డను కోయడానికి రెడీ అవుతుంటే ఈ తల్లి ఒప్పుకోపోయేసరికి రాజుగారి దగ్గర తీర్పుకి వచ్చారు. ఎవరైనా సొలొమోను, అయ్యా బాబు ఇలా జరిగింది, మరి ఇది ఆ బిడ్డ నా బిడ్డ అని ఏమంటారు, ఆ బిడ్డ నా బిడ్డ అని ఆమె అంటుంది. కాదండి ఆమె బిడ్డని కోసేసుకొని తిన్నాము, ఈ బిడ్డ నా బిడ్డ అంటది ఏమే. సరే ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి అంతకుముందే దేవుడిని అడిగాడుగా ఇతను, ఏంటి? జ్ఞానము వివేకం కలిగిన ఆత్మ ఇవ్వనిమ్మని. సరే పొందుకున్నటువంటి సొలొమోను సరే ప్రశ్నలు వేసిన తర్వాత అన్నాడంట, అయ్యా భటుడా నువ్వు కత్తి తీసుకురా అన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు వీళ్ళకి తెలియట్లా. చేసుకొచ్చిన తర్వాత అన్నాడంట, ఆ కత్తి తీసుకొని ఆ బేబీని 2 ముక్కలు చేసేసి ఆమెకు ఒక ముక్క ఇంకో ముక్క ఇవ్వమన్నాడు. చచ్చిపోద్ది. రైట్. అయితే తర్వాత లేండి, అది ఆ ఇన్సిడెంట్ కూడా తర్వాత జరుగుతుంది. అంటే మనుషులను చంపుకొని తిన్నారని చెప్తాడు బైబిల్లో. సరే, ఎందుకంటే కరువు వచ్చిన సందర్భాలు. ఇప్పుడు జరిగింది చూడండి ప్రియులారా. మరి ఈ కన్న పేగు ఏం చేసిందంటే ఆ వదిలేయ్య గారు సంపొద్దులండి ఆమెకే ఇచ్చాడు. ఇక రాజుగారికి అర్థమైంది కన్నపేగు ఆగట్లేక, కాబట్టి ఆమెదే ఖండించడానికి ఒప్పుకోవట్లా. అవతల ఏం చెబుతుంది, కోసేయండి అంటుంది, బిడ్డ కాదు. సరే అప్పుడు ఈయన జ్ఞాన వివేకం కలిగిన ఆత్మతో ఈ బిడ్డ ఏం బిడ్డే ఆమెకి ఇచ్చేయండి అని తీర్పు చెప్పాడు. అందరూ కూడా దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు ఇతనని అనుకున్నారు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ 7 ఆత్మల గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిది ఏంటి? జ్ఞానం. రెండోది వివేకం. మూడోది చూడండి, ఆలోచన జ్ఞానము. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఆమెకి ఆలోచన లేక పక్కా పుస్తకం చూడటానికి మనసు పోయింది. దేవుడి మీద ఆలోచన లేకుండా పక్క చూపులు చూసేటువంటి దురాత్మ కలిగిన ఆలోచనలు పడతాయి కొంతమందికి. కానీ ఆలోచన జ్ఞానం కూడా ఎవరిస్తారంట? దేవుడేనంట. అదొక ఆత్మ. ఆలోచన అనేది ఆత్మ. ఆ పెన్ను ఇప్పుడు 3 సార్లు పడేసింది దురాత్మ. దాంట్లో పెట్టుకొని మడతేసుకోవచ్చు కదా, పెట్టేసి మడతాయి. బైబిల్ మడతేసి పెన్ను పోదు. ఎందుకంటే బైబిల్ని చూసి చదవలేవు కాబట్టి ఎట్టాగ పట్టుకో ఊరికే తెరవబాగు. దేవుని యొక్క ప్రేమలో మాటికి నువ్వు పడేయడం, నేను దానికి వెళ్ళి చూడటం, నువ్వేమో వంగటం సరిపోతానేమో.
దేవుని యొక్క ప్రేమ దురాత్మను పట్టారు. ఆలోచన లేదు, అరే ఇన్నిసార్లు పడిపోతుంది, పడకుండా చేసుకుందామని ఆలోచన నీకు రావాలి. 4వ ఏంటంట ఆలోచన తర్వాత బలము. బలము ఎక్కడ బలము? బండలు ఎత్తడంలోనా, కాగులు మేయటంలోనా, కట్టెల మేయటంలోనా, ఇతరులను కొట్టడంలోనా? కాదు, దేవుని యొక్క బలము. నెహెమ్యా గ్రంథంలో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, యెహోవాయే నా బలము. దేవుడే మన బలం. దావీదుకి బలం ఉందా చెప్పండి? గొలియాతుని చంపగలిగిన బలం ఉందా అతనికి? లేదు. ఎందుకంటే అతను కాలంత ఎత్తు కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఎలా చంపాడు? నేను దేవుని పేరిట వస్తున్నాను అని చెప్పాడు. నువ్వు సున్నతి లేని వాడివి, ఫిలిష్తీయుడివు, దేవుడు నిన్ను నాకు అప్పగించాడని ఒక చిన్న రాయి తీసుకొని, ఒడిసెలు తీసుకొని పోయి కొట్టి చంపొచ్చాడు. ఎవరిది బలం? మనిషిదా? కాదు, దేవుని బలం. కాబట్టి బలము కలిగిన ఆత్మ నాకు ఇవ్వయ్యా. 5వది తెలివి. చాలు ఆగుదాం. ఇక్కడ తెలివి అనేటువంటి ఒక ఆత్మ. పుస్తకాలు చదువుతారు, బైబిల్ చదువుతారు, కానీ ఏముండదు వాళ్ళకి? తెలివి ఉండదు. తెలివి అనేది కూడా దేవుడు ఆత్మ అంట. బైబిల్ చదవటం, అర్థం చేసుకోవటం, వివరించటం, ఇతరులకు చెప్పటం, పరిచయం చేయటం, దేవుడిని నమ్ముకోండి, ఇలా నమ్మాం మేము అని సాక్ష్యం చెప్పటం, ఇవన్నీ దేవుడి యొక్క తెలివితేటలతో నడిపించబడి. తర్వాత అండి భయం. ఇందులో 2 కలిసి ఉన్నాయి. మొదటిది ఏంటి? భయం. రెండవది భక్తి. అంటే దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా కలిగి ఉండాలి? భయము, భక్తి కలిగి ఉండాలి. 2వ కీర్తనలో 10వ చరణం అనుకుంటా, 14 ఉంది. ఏమని రాసి ఉంటుందంటే అక్కడ, దేవుడిని ముద్దు పెట్టుకునుడి, లేకపోతే ఆయనకి కోపము వచ్చును. మరి కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏమంటే ముద్దు పెట్టుకోవాలంటే ఒక బిడ్డని ఎవరినైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని దగ్గరికి మీరు రండి, దేవుని దగ్గరికి మీరు రండి, భయం కలిగి రండి, దేవుణ్ణి హత్తుకోండి, ముద్దు పెట్టుకోండి, భక్తిగా నడవడం నేర్చుకోండి. ఈరోజు భక్తి ఎక్కడ పోయింది? భక్తి పోయింది. అల్లరి ఎక్కువైపోయింది, సంఘాల్లో డ్యాన్సులు ఎక్కువైపోయినాయి. ఏమండి? దేవుణ్ణి మహిమపరచాల్సిన స్థలంలో ఈరోజు నృత్య ప్రదర్శనలు ఎక్కువైపోయాయి, స్మోక్ బాంబులు ఎక్కువైపోయినాయి, కలర్ లైటింగ్లు ఎక్కువైపోయినాయి. ఏమండి? అప్పుడప్పుడు అయ్యగారు హుషారుగా మధ్యలో వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడో అంటాడట ఒక మాట. ఆ మాట అన్నప్పుడంట ఆ సైడ్స్ని ఏం చేస్తారంటే బెలూన్స్ని వదులుతారంట. అయ్యగారు ముందుగా అలా బెలూన్స్ వెళ్ళిపోతూ ఉంటాయంట. అబ్బా, ఎవరు చెప్పారా? ముందే ప్లానింగ్ ఇదంతా. వాక్యము పరిశుద్ధాత్మతో చెప్పట్లేదు. ఈ రోజున ఏం చేస్తూ ఉన్నారంటే ఏదో 4 మాటలు చెప్పుకొని పలానా 4 ముక్కలు మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, మనం ఈ రోజున దేవుడి యొక్క ఆత్మ ఎలా ఉంటుంది, ఏ ఆత్మనిచ్చాడు, ఏ ఆత్మను పొందుకోవాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆత్మలు, ఎలాంటి ఆత్మలు ఏంటంటే జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. 7 ఆత్మలు ఉన్నాయి ఈ వచనంలో. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం 1-4వ అధ్యాయంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో 7 ఆత్మలు కలిగినటువంటి వాడు, 7 సంఘములతో మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరయ్యా ఆయన అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని కనపరచాల్సినటువంటి మనము, దేవుని ఆత్మతో నింపబడాల్సినటువంటి మనము దురాత్మతో ఎందుకు నింపబడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం. సంఘములతో ఎవరు మాట్లాడుతున్నారంట? ఆత్మ మాట్లాడుతూ ఉంది. నీతో మాట్లాడిందా ఆత్మ? ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ఎవరితో అయినా సాక్ష్యం చెబుతున్నప్పుడు దేవుడు ఆత్మ నీ మీద ఏమైనా పనిచేసిందా? లేదా లౌకిక ఆత్మ ఏమైనా ఉందా? 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం. దేవుడు చెబుతున్న ప్రతి మాట కూడా ఏంటంటే సంఘములతో చెబుతున్నటువంటి ఆత్మ. ఈరోజు సంఘాలతో దేవుడు ఆత్మ పనిచేస్తూ ఉందా? ఎక్కడికి వెళ్ళాలో, సువార్త ఎక్కడ చేయాలో చెప్తా ఉందా? బలహీనమైనటువంటి చోట బలమైన ఆత్మ కలిగిన వారిగా ఉన్నామా?
లేదా వాళ్ళతో కలిసిపోయి బలహీనలుగానే మారిపోతున్నామా? అందుకని పరిశుద్ధులతో కూడుకోవాలి అని బైబిల్ రాస్తుంది. పరిశుద్ధుల సంఘము ఎక్కడ ఉంటుంది? అది పరలోకంలో. పరలోకంలో ఎవరుంటారంటే పరిశుద్ధ సంఘం. భూమి మీద అయితే పరిశుద్ధ సంఘం ఉండదు. నీ ఇంటి వాళ్ళే పరిశుద్ధులుగా ఉండకపోవచ్చు. నీ ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి ఆత్మ ఉండొచ్చు, ఒకళ్ళకి ఆత్మ ఉండకపోవచ్చు. ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళు ప్రార్థన చేయరు. ఒకరందరూ కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. కొన్ని చోట్ల మరి కుటుంబ ప్రార్థనలో భర్త రాడు, పిల్లలు రారు, ఆ ముసలమ్మ ముతకమ్మలే చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దురాత్మ పట్టినప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు. మేము చర్చిలో ప్రార్థన చేస్తామండి, మేము ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాం. మరి ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు కనపడవే అంటే ఇది ఇష్టం లేదా? ఈ ప్రార్థన ఇష్టం లేదా? ప్రార్థన అంటే దేవుడికే కదండి చేసేది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యోసేపుకి దేవుడు తోడయుండును అని రాశాడు. అక్కడ జైల్లో కూడా తోడయుండును అని రాశాడు. అంటే దేవుడు ఆత్మ నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, నువ్వు ఎక్కడున్నా కూడా నీ దేవుని ఆత్మ నీలో ఉంటుంది. పౌలుసీలను జైల్లో పెట్టారు, ఆత్మ లేదా? ఉంది. అందుకనే బంధకాలన్నీ ఊడిపోయాయి. పేతురు మీద ఆత్మ లేదా? జైల్లో పెడితే ఉంది, అందుకే విడిపించబడ్డాడు. ప్రియులరా, ఆత్మ ఎక్కడికైనా వస్తుంది, ఎప్పుడైనా ఉంటుంది. అది నిన్ను విడిచిపోవటానికి ఇష్టపడదు. మనమే దాన్ని వదిలిపెడతాం. బైబిల్ చదువుదామా? రావట్లేదండి, ఆత్మ రావట్లా, చదవబుద్ధి అవట్లా. ఏం పట్టింది? దురాత్మ పట్టింది. ప్రార్థన చేస్తావా? చేయబుద్ధి అవట్లేదండి. బుధవారం, శనివారం, ఆదివారం వెళ్తున్నాం కదండి, మిగతా 4 రోజులమ్మా, మా 4 రోజులేమో దురాత్మ పట్టుద్దండి, 3 రోజులేమో దేవుడు ఆత్మ అండి. ప్రియులారా, ఆలోచించి ఈ రోజున ప్రార్థనాత్మ అనేది ఈ రోజున పోగొట్టుకున్నారు. పరిశుద్ధాత్మ అనేది పోగొట్టుకున్నారు. వరములు కలిగించే ఆత్మను పోగొట్టుకున్నారు. పైనుంచి వచ్చే ఆత్మను పోగొట్టుకున్నారు. దేవుడు అన్నీ ఇచ్చి పంపించాడు నీకు పుట్టినప్పుడే, కానీ ఆ ఆత్మను పోగొట్టుకున్నారు. అదే కొన్ని ఊర్లలో పిల్లల్ని కింద ఆడుకుంటుంటే మనమైతే ఏం చేస్తామంటే చీ మట్టిలో ఆడుతున్నావల్లే అంటాం. దేవుని ప్రేమించండి, దేవుడి కార్యాలను చూడండి.